జీవితం అంటే మనం మేధస్సును ఉపయోగించి జీవించండి అంటాను. మేధస్సుతో జీవించండి అంతే. నేను చెప్పే సింపుల్ ప్రిన్సిపల్ అంతే. యూజ్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ లివ్ విత్ యువర్ నాలెడ్జ్ అంతే. ప్రతి క్షణం మనం నాలెడ్జ్తో జీవించాలి అంతే. జంతువులం కాదు, ఎలా పడితే వెళ్ళిపోవడానికి, మనుషుల జ్ఞానంతో ఉండాలి అంతే. ఓకే, ఇప్పుడు చిన్న ముద్ర దీని కొరకు స్పీచ్ గురించి టాకెటివ్ ముద్ర అన్నమాట. ఒకసారి చేయలేబట్టండి అందరూ. కమాన్. ఓకే అమ్మా. ఇది ఎనమ చేయి. ఓకే అమ్మా, ఇది ఇలా పెట్టండి. ఇది కుడి చేయి, ఇది ఇలా ఉంచండి డౌన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కలపండి. మీకు భాషలో మేధావి అవుతావు, చక్కని మేధావి అవుతావు. దాని నుంచి దాటిపోవడం, నీ భాషను గెలడం చాలా కష్టం. నేను ఇంత జర్నీలో నాతో ఎవరు మాట్లాడలేకపోయేవారు. చాలా కష్టం నాతో మాట్లాడడం, తెలుసా? ఎందుకంటే నాకు మాట్లాడడం బాగా తెలుసు కాబట్టి. ఇలాగా ఈ వేలుకి ఇక్కడ ఈ వేలు ఉన్నది కన్నా దానికి ఈ మధ్య వేలు టచ్ కావాలి. ఇక్కడ సెకండ్ ఈ వేలు ఈ వేలుకి టచ్ కావాలి. ఓకే, ఇలాగా అది ముద్ర. ఈరోజు ఎక్సర్సైజ్ లేదు, డైరెక్ట్ మెడిటేషన్. ఓకేమ్మా, చేయండి. అది ఇంటికి వెళ్ళి డైలీ ఒక జస్ట్ దీనికి ఎన్ని నిమిషాలు సరిపోతుంది తెలుసా? 9 నిమిషాలు అంతే. ఎన్ని నిమిషాలు? 9 minutes ఎనఫ్ అంతే. మార్నింగ్ లేవగానే చేయాలి. ఫస్ట్ ఎవరితో మాట్లాడద్దు, ముఖం కడగవద్దు, కళ్ళు తిరగవద్దు, ఏం చేయదు. జస్ట్ బెడ్ మీకు లేవగానే ఫస్ట్ కూర్చొని 9 minutes చేసుకొని బయటకు రండి. ఎందుకంటే నాలుకను సరి చేసుకుంటే జీవితం అంతా సరిగా ఉన్నట్టే. అవునా కాదు? గుడ్. సో అలా కూర్చొని ఇక్కడ దృష్టి పెట్టాలి మనం. ఇక్కడ ఈ పాటలు గొంతులో, ఇక్కడ అది గొంతులో కరెక్ట్ చెప్పాలంటే కొననాలుక లోపల కొననాలుక ఉంటుంది కదా. కొండనాలుక అంటారా మీరు? కొననాలుక అంటారా? కొండనాలుక, కొననాలుకని. గుడ్. లోపల ఇంకో నాలుగు ఉంటుంది మనకు, తెలుసు కదా, చిన్నగా ఉంటుంది అనమాట. ఆ చిన్న నాలుక మీద దృష్టి పెట్టాలి. ఓకే, అక్కడ దృష్టి ఉంచండి. దృష్టి ఉంచి ఏం చేస్తారు? మీకు వీలు అవుతే ఈ చక్రాన్ని అక్కడ ఊహించండి. అది శుద్ధి అవుతుంది, మొత్తం ఎనర్జైజ్ అవుతుంది. ప్రతిదానికి ఎనర్జైజ్ చేయడం అవసరం. అవునా కదా? బ్యాటరీ డౌన్ అవుతుంది కదా ప్రతిదానికి, అవుతుంది. ఇక్కడ కూడా బ్యాటరీ ఎవరు మరి తెలియదు మనకు. దృష్టి అక్కడ పెడతాం, అక్కడ ఉన్న చెత్త అంతా రేసి వచ్చింది అనుకో, కంపు వాసన వస్తుంది ముక్కులకి వెళ్ళి. అవునా కదా? నేనేం చెప్తా అంటే ఈ ఈ ఈ పైన ఉంది కదా ఈ ఫోకస్, ఒమోజీ ఆకృతి. ఈ ఒమోజీ యొక్క ఆకారాన్ని సింపుల్గా ఆ ఎగ్జాక్ట్ కోణాలకలో ఊహించుకోండి. వైట్ కలర్లో, ట్రెమెండస్ వైట్. అక్కడ ఊహించుకొని జస్ట్ అంతే అలా కూర్చొని దాన్ని గమనిస్తూ వెళ్ళండి. ఆ గమనించేటప్పుడు 2 కండిషన్స్: కనుగుడ్లు అటు ఇటు కదలొద్దు, కనురెప్పలు పైకి కిందకి వెళ్ళొద్దు, అంతే, ఏం లేదు. కనుగుడ్డు స్థిరపరచండి, కనురెప్పలు స్థిరపరచండి, అక్కడ ఫోకస్ చేయండి, దీన్ని భావించండి. దట్స్ ఆల్. ఓకే నాన్న, కూర్చోండి. కమాన్, చేయండి. ఇప్పుడు మీరు మంత్రం ఉచ్చరించాల్సుకుంటే యూ కెన్ గో ఫర్ నమో జాయిం పరిబ్రహ్మ జై మహోశ్రీ, నో ప్రాబ్లం. అంట మీకు సైలెన్స్ చేయడం ఇష్టం లేకపోతే యూ కెన్ గో, బట్ సైలెన్స్ అయితే నో ప్రాబ్లం. అట్లయినా ఏం కాదు, ఇట్లా అయినా ఏం కాదు. విత్ మంత్ర ఆర్ వితౌట్ మంత్ర, నో ప్రాబ్లం, యూ కెన్ డూ దాట్.
కరెక్ట్గా హృదయం ముందు ఫోకస్. నీ ముద్ర ఎక్కడ ఉండాలి? హృదయం ముందు, నాభికి హృదయానికి మధ్యలో ఉండాలి. చేసావు కదా, గుడ్. నడుముని ఠారుగా ఉంచు, కళ్ళు మూసుకో, కళ్ళు స్థిరంగా ఉంచు, రెప్పులు స్థిరంగా ఉంచు. ఇప్పుడు కొన్ని నాలుక మీద దృష్టి పెట్టు, అక్కడ పరాచక్రాన్ని భావన చేయి. Imagination, most important, projection, dreaming, thinking, feeling, visualizing, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ స్పిరిచువల్ గ్రౌండ్లో. మనోచిత్త బలం పెరిగిపోతూ ఉంటుంది అలా మనం ఎక్స్పాండ్ చేసుకున్నప్పుడు. ఇమాజినేషన్, ప్రొజెక్షన్, విజువలైజేషన్, థింకింగ్, ఫీలింగ్ అండ్ డ్రీమింగ్, అనలైజింగ్, concentrating, focusing, being aware of it, all those things. Are called meditating under that. Dhyanam veru, meditation veru. ఇప్పుడు నమస్కార ముద్ర ధరించు. నమస్కారం ముట్టి శ్వాసను గమనించు. ఒక్క క్షణం మనం శ్వాసను గమనించాలి. లోనికి ఎలా వెళ్తుంది, బయటకు ఎలా వస్తుందో ఫోకస్ చేయి. సడన్గా కళ్ళు తెరవడం, సడన్గా లేవడం ధ్యానంలో ఎప్పుడు చేయొద్దు, డేంజర్ అది బ్రెయిన్కి. ఫస్ట్ మనం నమస్కారం ముద్రలోకి వచ్చి కొద్ది శిరస్సు కిందికి ఉంచి శ్వాసను గమనించాలి. ఇప్పుడు చేతులు రాపిడ్ చేయండి. ఇప్పుడు ముఖం తుడుచుకోండి. అమ్మా ఊచి మళ్ళీ ఒకసారి గట్టిగా రాపిడ్ చేయండి. మళ్ళీ ముఖం తుడుచుకోండి. అమ్మా ఊచి మళ్ళీ ఒకసారి గట్టిగా, మళ్ళీ ముఖం తుడుచుకోండి. అమ్మా ఊచి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ. మళ్ళీ ముఖం తుడుచుకోండి. ఇంకోసారి గట్టి చప్పట్లు కొట్టండి. 1 2 1 2 1 2 గట్టిగా. మళ్ళీ ముఖం తుడుచుకోండి. అమ్మా వచ్చి లాస్ట్ టైం మళ్ళీ కొట్టండి. 1 2 1 2 1 2 గట్టిగా. మళ్ళీ ముఖం తుడుచుకోండి. ఓ మా వచ్చి నెమ్మది కళ్ళు తెరిచి 2 బొట్టన వేళ్ళ ముందు చూసుకొని తర్వాత అరచేతులు చూసుకోవాలి. రిలాక్స్గా కూర్చోవాలి. కూర్చుంటప్పుడు ఎలా కూర్చోవాలి చెప్పాను కదా. టేక్ దట్ ముద్ర, చేతులు జోడించండి. గుడ్. ఇలా అయినా కూర్చోవచ్చు, లేదా ఇలా అయినా
కూర్చోవచ్చు లేదా ఇలా కూర్చోవచ్చు. ఈ 2 పొజిషన్లో ఏదైనా పర్ఫెక్ట్. ఉదయం లేవంగానే ఫస్ట్ మీ వాక్ చాతుర్యాన్ని డెవలప్ చేసుకోండి. మన 75% నుంచి 80% లైఫ్ అంతా వాక్కుపై ఆధారపడి ఉంటుంది. లాంగ్వేజ్ ఇస్ మస్ట్. దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దానిలో మీరు కొద్దిగా బలపడితే ఏదైనా సాధించగలుగుతారు. చిన్న నాలుక దగ్గర ఉంటే కోట్లు సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, జస్ట్ వాయిస్ తోటి. అవునా కాదా?